భక్తులందరికీ స్వాగతం. నిన్న మనం పాపాత్ముడైన దారుకుడికి కూడా మోక్షం ఇచ్చిన కార్తీక దీప మహిమ గురించి తెలుసుకున్నాం. నేడు కార్తీక పురాణం 21వ రోజు. ఈ కథ తులసి మొక్కను పెంచిన వృద్ధురాలి వృత్తాంతం. కార్తీక మాసంలో తులసి మొక్క సేవకు ఉన్న ప్రాముఖ్యత అపారం. ఈ కథ తులసిని కేవలం పూజించడమే కాకుండా దానిని ప్రతికూల పరిస్థితుల నుండి కాపాడి పోషించడం వలన కలిగే అక్షయ పుణ్యాన్ని తెలియజేస్తుంది. పూర్వం సుశీల అనే ఒక పేద వృద్ధురాలు ఉండేది. ఆమె నిరంతరం విష్ణుమూర్తిని స్మరించుకుంటూ భక్తిగా జీవించేది. అయితే ఆమెకు పూజలు చేయడానికి, దానాలు చేయడానికి తగిన ధనం, వనరులు లేవు. ఒకసారి కార్తీక మాసంలో ఆమె ఇంటి దగ్గర ఉన్న తులసి మొక్క వాతావరణం ఎండ తీవ్రత కారణంగా ఎండిపోయే స్థితికి చేరుకుంది. అది చూసి సుశీల మనసు తల్లడిల్లిపోయింది. నా దైవానికి ప్రీతికరమైన ఈ తులసి మొక్కను ఎలాగైనా కాపాడాలి అని ఆమె సంకల్పించుకుంది. ఆమె ప్రతిరోజు ఎంతో కష్టపడి చాలా దూరం నుంచి నీటిని తెచ్చి ఆ తులసి మొక్కకు పోసేది. అంతేకాకుండా చలి, వర్షం నుంచి ఆ మొక్కను కాపాడడానికి గడ్డి పరకలు, చిన్న కర్రలతో ఒక చిన్న పందిరి కూడా వేసింది. ఆమె చేసింది కేవలం తులసి సేవ. సుశీల నిష్ఠగా చేసిన ఈ తులసి సేవను శ్రీ మహావిష్ణువు గమనించారు. ఆమె ఏమీ లేకపోయినా తులసిని పోషించాలనే శుద్ధమైన సంకల్పంతో చేసింది కాబట్టి ఆ సేవకు అపారమైన పుణ్యం దక్కింది. పురాణం ప్రకారం సుశీల మరణానంతరం యమధర్మరాజు సభకు వెళ్ళగా అక్కడ ఆమెకు స్వర్గంలో, వైకుంఠంలో అత్యున్నత స్థానం లభించింది. ఆమెకు ఏ ఇతర పూజలు, వ్రతాలు, దానాలు తెలియకపోయినా కేవలం కార్తీక మాసంలో తులసి మొక్కను పెంచి రక్షించిన పుణ్యం కారణంగానే ఈ గొప్ప స్థానం దక్కింది. ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే, ఈ కార్తీకంలో తులసిని పెంచి పోషించి రక్షించిన వారికి సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. చూసారుగా కార్తీక పురాణం 21వ రోజు కథ యొక్క సందేశం ఇదే. మీకు ధనం, ఆడంబరాలు లేకపోయినా ఈ మాసంలో ఒక తులసి మొక్కను నాటి దానిని నిరంతరం సేవిస్తే చాలు, మీ పేదరికం తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. రేపు 22వ రోజు కథలో కార్తీక మాసంలో ఉసిరి చెట్టును దర్శించడం వలన ఆ ఉసిరి పూజకు ఉన్న గొప్ప మహిమ గురించి తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ.